ఈరోజు నిజంగా విశాఖపట్నం నగరంలో ఒక అపూర్వమైనటువంటి సంఘటన జరుగుతున్నది. ఒక చారిత్రాత్మకమైనటువంటి రోజుగా నేను దీన్ని భావిస్తున్నాను. దీనికి మూల కారణమైనటువంటి శ్రీ పవన్మూర్తి గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనని చిన్నప్పటి నుంచే పెంచుకుని డాక్టర్ అంబేద్కర్ ఆలోచనని తన జీవితంలో ప్రతి అణువున ప్రతి భాగంలోనూ కూడా జీర్ణించుకుని తను ఒక్కడే అంబేద్కర్ ఆలోచనని జీర్ణించుకోవడం కాకుండా తనకు అందినటువంటి ప్రతి మనిషికి ప్రతి హృదయానికి అంబేద్కర్ని అందచేయాలని అహర్నిశలు కృషి చేసినటువంటి పవన్మూర్తి గారు ఈ విశాఖపట్నం జిల్లాలో ఉత్తరాంధ్రలో నేను అనుకుంటాను అంబేద్కర్ని పరిచయం చేసినటువంటి వ్యక్తి పవన్మూర్తి గారు అనుకుంటున్నాను నేను. ఇది కాకతీయం కాదు, ఇది అంబేద్కర్ని ఈ ప్రాంతానికి పరిచయం చేసినటువంటి పవన్మూర్తి గారు అంబేద్కర్ అస్థికలను తీసుకొచ్చి మళ్ళీ ఇదే ప్రాంతంలో ఇదే విశాఖపట్నంలో ప్రతిష్ఠించడం కూడా నిజంగా చారిత్రాత్మకమైనటువంటి సంఘటనగా నేను భావిస్తున్నాను. విశాఖపట్నానికి మరొక ప్రత్యేకత కూడా ఉన్నది. విశాఖపట్నం జిల్లా ఎక్కడ చూసినా సరే బౌద్ధ అవశేషాలు కనిపిస్తాయి, బౌద్ధ సంస్కృతి చిహ్నాలు కనిపిస్తాయి. ఎక్కడ ఏ దిబ్బ తవ్వినా ఏ లోతు చూసినా అక్కడ ఖచ్చితంగా బుద్ధుడికి సంబంధించినటువంటి ఏదో చిహ్నం ప్రతి చోట కనిపిస్తుంది. ఇక్కడ దురదృష్టవశాత్తు హిందూ సామ్రాజ్యం కాబట్టి, హిందూ రాజ్యం కాబట్టి, హిందువులు పరిపాలన చేస్తున్నారు కాబట్టి బుద్ధుడికి సంబంధించినటువంటి సంస్కృతి చిహ్నాల్ని బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేయట్లేదు. కానీ లేకపోతే విశాఖపట్నం ఎక్కడ చూసినా సరే బుద్ధుడు మనకు కనిపిస్తాడు. అటువంటి విశాఖపట్నం జిల్లాలో ఈ రోజున మళ్ళీ తిరిగి అంబేద్కర్ ఇక్కడ ప్రతిష్ఠించడం అనేటువంటిది నిజంగానే అపూర్వమైనటువంటి సంఘటన నేను భావిస్తున్నాను. నేను ఎక్కువ మాట్లాడుకో, ఎందుకంటే ప్రకాష్ జీ అంబేద్కర్ ఆయన వెళ్ళాలి. ఆయన రావడం కూడా ఇక్కడ చాలా గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను. అంబేద్కర్ మనవడమే కాదు, అంబేద్కర్ ఆలోచనని తన జీవితంలో మలుచుకొని తన రాజకీయ జీవితంలో దాన్ని ఆచరణలో చూపిస్తున్నటువంటి ప్రకాష్ జీ అంబేద్కర్, ప్రకాష్ అంబేద్కర్ చితాభస్మాన్ని ఇక్కడ ప్రతిష్ఠించడానికి ఆయన రావడము, ఆయన సాక్షిగా ఉండడం కూడా ఇది అపూర్వమైన సంఘటనగా నేను భావిస్తున్నాను. ఒకటి విజ్ఞప్తి మీ అందరికీ, అంబేద్కర్ ఆలోచన మనం పంచుకున్నాం. అంబేద్కర్ చితాభస్మాన్ని తీసుకెళ్తుంటే ఇప్పుడే చెప్పారు మనకి అధ్యక్షుల వారు, వేలాది మంది జన్మొచ్చారు. పగలు రాత్రి కూడా రాత్రి 2 గంటల వరకు కూడా దారి పొడుగున ఆడవాళ్ళు కొవ్వొత్తిని వెలిగించుకుని ఆ చితాభస్మాన్ని తిలకించడానికి వచ్చారు. ఈ అపూర్వమైనటువంటి సంఘటన నిజంగా మన చరిత్రలో నిలిచిపోవాల్సిన సంఘటన. అయితే అంబేద్కర్ సంబంధించినటువంటి ఏ రూపంలోనైనా ఎలా వచ్చినా సరే వేలాది మంది లక్షలాది మంది ప్రజలు స్వీకరించడానికి ఆదరించడానికి ఆంధ్రప్రదేశ్ సిద్ధంగానే ఉన్నది. కానీ నాకు ఒకటే విజ్ఞప్తి, అంబేద్కర్ ఆలోచనలో మిగిలిపోయినది సంపూర్ణమైనటువంటి ఒక వ్యక్తిగా సంపూర్ణ వికాసం పొందడానికి బౌద్ధం ఎట్లాగైతే అవసరమో ఒక సమాజం, ఒక గుంపు, ఒక సొసైటీ సంపూర్ణ వికాసం పొందడానికి రాజకీయ అధికారం కూడా అంతే అవసరం. కాబట్టి అంబేద్కర్ ఆలోచనలు మిగిలిపోయినటువంటి రాజకీయ అంశాన్ని కూడా మీరందరూ జీర్ణించుకుని దానిని కూడా సఫలం చేయడానికి కృషి చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్.